హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ విత్ దీపు. ఇవాళైతే నేను డే ఇన్ మై వ్లాగ్ అనేది రికార్డ్ చేశాను. నేనైతే మార్నింగ్ 4:40కి అలా లేచాను. 5కి ఇలా బయటకు వచ్చాను అనమాట. సో చాలా పీస్ఫుల్గా ఉంది. అలా అప్‌స్టైర్స్ మీదకి వెళ్ళాను. సో నేనైతే చెప్పను ఎవరికి పొద్దున్నే లేచి చదువుకోండి లేదా ఎక్సర్సైజ్ చేయండి అని. బికాస్ నేను ఆ స్టేజ్లో లేను, ఒకరికి చెప్పే స్టేజ్లో. ఫస్ట్ నేను పాటిస్తే తర్వాత మిగతా వాళ్ళకి చెప్పచ్చు కదా, అలా అనమాట. సో అలా కాసేపు టెంపరేచర్ని ఎంజాయ్ చేశాను. మీకు మీరే మాట్లాడుకోండి, అంటే వాట్ యు ఆర్ అన్నది తెలుస్తుంది. టాక్ టు యువర్ సెల్ఫ్, స్పెండ్ టైమ్ ఫర్ యూ, సో దట్ యూ విల్ బీ మోర్ కాన్ఫిడెంట్ అని నా ఫీలింగ్. ఇది నేను బిలీవ్ చేసేది చెప్తున్నా నేను. అండ్ దెన్ అలా కాసేపు మొత్తం తిరిగి చూశాను. సో అంతా బాగుంది. ఏదైనా మార్నింగ్ లెగిస్తే కొంచెం డే ప్రొడక్టివ్గా ఉండిద్దని నా నమ్మకం. అండ్ దెన్ కిందకి వచ్చేసి బ్రష్ చేశాను. ఏదైనా నాకేమనిపించిందంటే ఈ వ్లాగ్ రికార్డ్ చేసేటప్పుడు ఎవరైతే డైలీ వ్లాగర్స్ ఉన్నారో చాలా కష్టం డైలీ వ్లాగ్ రికార్డ్, అంటే అలా ప్రతిదీ రికార్డ్ చేయడం. ఇట్ వాస్ లైక్ సో మచ్ ఆఫ్ బర్డెన్, బట్ దట్స్ ఓకే. ఇష్టంతో చేస్తాం కాబట్టి ఏదైనా బాగుండిద్ది. అలా జడ ఇచ్చేసుకున్నాను, స్నానం చేయడానికి నీళ్ళు పెట్టేసుకొని అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ కార్న్‌ఫ్లేక్స్ తిన్నాను. ఇంకా యూనిఫామ్ వేసుకొని రెడీ అయిపోయాను. అండ్ దెన్ ఇవాళ టిఫిన్ వచ్చేసి దోశ తినేసి ఇంకా నేను స్టాప్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాను. అండ్ నేను స్టాప్ దగ్గరికి వెళ్ళాక బస్ కోసం చాలాసేపు వెయిట్ చేస్తే అప్పుడు బస్ వచ్చిందనమాట. సో ఇంకా మేము బస్ ఎక్కేసి కాలేజ్కి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ అలా విండోలో నుంచి చూస్తే టెంపరేచర్ ఎంజాయ్ చేశాను. అండ్ దెన్ ఇంకేంటి, కాలేజ్కి వెళ్ళాక ఆ రోజు యాక్చువల్లీ మాకు మిడ్ ఉంది. సో అలా మేము ఆన్లైన్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాము. క్లాస్ రూమ్ చూసారా ఎంత ఖాళీగా ఉందో. మిడ్ ఎప్పుడు ఇలాగే ఉండిద్ది. కొంతమంది బయట, కొంతమంది లోపల చదువుకుంటారు. దట్స్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆర్ట్ విత్ దీపు.